దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కోల్కతాలోని జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పునైతే వెల్లడించింది. నిందితుడు సంజయ్ రాయ్ని దోషిగా తేల్చుతూ న్యాయస్థానం ఇవాళ తీర్పును వెల్లడించింది. దీనికి సంబంధించిన శిక్షను ఎల్లుండి ఖరారు చేయనుంది. అయితే ఎల్లుండి ఏ శిక్ష విధిస్తుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. ఒకసారి మనం ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే ఆగస్టు 9న ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ మెడికల్ హాల్లో నిద్రిస్తుండగా ఒక దుండగులు ఆమెపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారు. ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా సంచలనంగా కూడా మారింది. దీనికి సంబంధించి తెల్లారి ఆగస్టు 10న సంజయ్ అనే వ్యక్తిని పోలీసులు అటు సీసీటీవీ ఆధారంగా కూడా అతన్ని అరెస్ట్ చేశారు. ఇంకా ఆ రోజు నుంచి కూడా పోలీసులు విచారణ సరిగా లేదంటూ ఆరోపణలు రావడంతో వెంటనే ఈ కేసును సిబిఐకి అప్పగించి సిబిఐ రంగంలోకి దిగి నవంబర్ నుంచి ఈ నెల 9 వరకు కూడా విచారణ చేపట్టింది. ఇక ఈ విచారణలో ఇప్పటికే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. అయితే ఈ ఛార్జ్షీట్లో సంజయ్ పేరు తప్ప మిగతా ఎవరి పేరును కూడా సిబిఐ ప్రస్తావించలేదు. ఇంకా అంతేకాకుండా ఈ కేసులో మొత్తం తొలుత పోలీసులు అటు ఆర్జికర్ ప్రిన్సిపాల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో సంజయ్ ఘోష్ ఆయనతో పాటు మరో పోలీస్ అధికారిని కూడా సస్పెండ్ చేశారు. సాక్ష్యాల తారుమారులో వీరి హస్తం ఉందంటూ కూడా అప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 90 రోజుల లోపు అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో వారికి న్యాయస్థానం బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇక ప్రస్తుతం వారంతా ఇప్పుడు బెయిల్ పైన ఉన్నారు. అయితే ఈ కేసులో అప్పటి నుంచి విచారణ జరుగుతుంది. దీనికి ప్రత్యేక కోర్టులో ఈ విచారణ సాగుతుండగా ఇప్పటికే సిబిఐకి అటు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఇక దీనిపై వాదనలు కూడా ముగిసిన నేపథ్యంలో ఇవాళ కోర్టు కీలక తీర్పు వెల్లడిస్తుందని అంతా భావించారు. అయితే ఇవాళ దోషిగా తేల్చిన న్యాయస్థానం శిక్షను మాత్రం ఖరారు చేయలేదు. ఎల్లుండి శిక్షను ఖరారు చేయనుంది. అయితే అతనికి మరణ శిక్షను విధించాలంటూ అటు సిబిఐ సిఫార్సు చేసింది. ఈ క్రమంలో అతనికి ఏ శిక్ష పడుతుందనేది ఇప్పుడు కొంత ఆసక్తిగా మారింది. మరోవైపు ఇవాళ కోర్టు కీలక తీర్పు నేపథ్యంలో బాధితురాలి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేశారు. సిబిఐ ఈ కేసులో ఇవాళ కీలక తీర్పు వేళ తనను కోర్టుకు పిలవలేదని కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా రెండు మూడు సార్లు తనను ఇంటి వద్ద విచారించడం తప్ప పెద్దగా సిబిఐ తనను పిలవలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన కూతురు గొంతుపై గాయాలున్నాయని దీనికి సంబంధించిన ఆధారాలను సిబిఐ సేకరించలేదని ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు లేదా కేసును ఛేదించేందుకు సిబిఐ పెద్దగా ప్రయత్నించలేదంటూ ఆయన సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఇక ఘటనలో 4 పురుషులు అదేవిధంగా 2 మహిళల డిఎన్ఏ శాంపుల్స్ దొరికినట్టుగా ప్రచారం జరిగిందని ఆ దిశగా అటు సిబిఐ ఎటువంటి ఈ దర్యాప్తు చేయలేదంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక ఈ ఆరోపణల నేపథ్యంలో అటు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది వెళ్ళినా అతనికి మరణ శిక్ష విధిస్తుందా లేదంటే వేరే ఏదైనా శిక్షను ఖరారు చేస్తుందా అనేది ఉత్కంఠంగా మారింది. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా ఆ నిందితుడు సంజయ్ ఎవరైతే ఉన్నారో అతడికి మరణశిక్ష విధించాలనే డిమాండ్లు ఘటన జరిగిన తొలి రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. అటు ఇవాళ మాట్లాడిన బాధితుల తండ్రి కూడా అదే డిమాండ్ చేశాడు. సిబిఐ కూడా కోర్టుకు మరణశిక్ష విధించాలంటూ సిఫార్సు చేసింది. ఈ క్రమంలో ఎల్లుండి కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు.